నమస్తే ఫ్రెండ్స్, నేను మిమిక్రీ రాజేష్. ఈ రోజు నుంచి నా వ్లాగింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వరకు వెయిట్ చేసి ఈ రోజే స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా పాపది మొట్టమొదటి బర్త్డే. ఇదే రోజు స్టార్ట్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అండ్ అలాగే నాకు బోనస్గా ఈరోజు మహాశివరాత్రి కూడా నాకు తోడైంది. సో అంటే ఆ దేవుని కృప నా మీద ఉన్నట్టే. సో ఇలాగే మీ పెద్దవాళ్ళైన మీ ఆశీస్సులు అండ్ అలాగే నా తోటి వారి సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో నేను ఈరోజు మా పాప బర్త్డే ఎలా చేస్తున్నాను అండ్ అలాగే శివరాత్రి జాగారం ఎలా జరుగుతుంది అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలాగే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నేను మా పాపకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను, అది కూడా మీకు వీడియోలో రివీల్ చేస్తాను. సాటర్డే రోజు చార్మినార్కి వెళ్ళి పాపకి ఇంకా మాకు బట్టలు షాపింగ్ చేశాం. ఇక అనుకున్నట్టుగానే తెల్లారి ఆదివారం పొద్దున్నే రెడీ అయిపోయి మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి మొక్కులు మొక్కుకొని అండ్ అలాగే ఒక కొబ్బరికాయ కొట్టేసి బయటికి వస్తుండగా ఒక డిజిటల్ ఆవును చూసాం. ఎలాగో చూసాం కదా అని చెప్పి ఆ డిజిటల్ ఆవుకి పేమెంట్ చేసేసి ఇంటికి వచ్చేసి నేను ఇంకా మా బామ్మర్ది కలిసి బర్త్డే డెకరేషన్ని చేసుకున్నాం. యాక్చువల్లీ మా చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే కాబట్టి గ్రాండ్గా పార్టీ రూమ్స్లో లేదా సెమినార్ హాల్స్లో చేద్దాం అనుకున్నా. బట్ శివరాత్రి అవ్వడంతో మా రిలేటివ్స్ ఎవరు రాలేమని చెప్పేశారు. బట్ నేను అయినా కానీ ఎక్కడ తగ్గకుండా ఇలా ఇంట్లో అరేంజ్ చేసి వచ్చిన వాళ్ళతోనే బర్త్డేని సూపర్గా ఇలా జరిపించేసా. సాయంత్రం అయితే పూజలు ఉంటాయేమో అని చెప్పి అందరికీ పొద్దుగాలనే 10 గంటలకే రమ్మంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి 11కి 11:30కి 12కి అని చెప్పి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చేసారు. ఆఖరికి ఇంకా కటింగ్ 1 గంటకు అయిపోయింది. ఇంకా వాళ్ళ మామ తెచ్చిన గోల్డ్ రింగ్ని నేనే తొడిగేసా. వాళ్ళ అమ్మమ్మ కూడా పట్టీలు పెట్టింది. సో మీకు మొదట్లో చెప్పా కదా మా పాపకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చెప్పి, అది ఇదే. నేను మా పాపకి ఒక చిన్న గోల్డ్ చైన్ చేయించాను. నాకు మా పాప బర్త్డే గ్రాండ్గా చేయలేదన్న బాధ ఏం లేదు, ఎందుకంటే నేను మా పాప పేరు మీద ఆల్రెడీ సేవింగ్ చేశాను కాబట్టి. ఈ బర్త్డే కుదరకపోయినా నెక్స్ట్ బర్త్డే పక్కా మేము గ్రాండ్గానే చేసుకుంటాం. బర్త్డేకి వచ్చిన నా ఫ్రెండ్స్ కూడా ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఇక కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మా పాపకి వచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ని ఓపెన్ చేసాం. వాటిని చూసి మా పాప కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యింది. ఇక అందరూ వెళ్ళిపోయాక మా పాపకి కూడా కాస్త రిలాక్స్గా ఉంటుంది, ఫ్రీ హెయిర్కి అలా తిప్పుదామని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళి అలా కాసేపు ఆడిపించాను. ఈరోజు ఉపవాసం ఇంకా జాగారం ఉన్నాను కాబట్టి మేబీ రేపు డ్యూటీకి వెళ్ళకపోవచ్చు. బట్ 17th నుంచి నేను డైలీ వ్లాగ్స్, ర్యాపిడో వర్క్ అండ్ అలాగే నా మిమిక్రీ గురించి వ్లాగింగ్ అనేది చేస్తాను. మిమ్మల్ని పక్కా ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను.